వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. అవిసె గింజలండి. అవిసె గింజల గురించి అందరూ తెలిసిందే. ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి ఆరోగ్యపరంగా. సో ఇప్పుడు మనకు చాలా వరకు అవిసె విత్తనాల గురించి చూస్తే చాలామంది బరువు తగ్గడానికి యూజ్ చేస్తారు. కొంతమంది మలబద్ధక సమస్య, కాన్స్టిపేషన్ అంటారు కదా, కాన్స్టిపేషన్ ఉన్నా కూడా మనం అవిసె విత్తనాలు యూజ్ చేస్తారు. హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి మనం యూజ్ చేస్తారు. వాతం ఎక్కువ ఉంటే శరీరంలో, అంటే కొద్దిగా వాపులు ఎక్కువ ఉంటాయి కొంతమంది, సో అలాంటి కండిషన్స్లో కూడా అవిసె విత్తనాలు వాడతారు. జుట్టు రాలుతున్నా మనం వాడతాము, ఫేస్ గ్లో కోసం వాడతాం. సో అవిసె విత్తనాలు ఎన్నో రకాల సమస్యల్ని తగ్గిస్తాయని అందరికీ తెలుసు. సో చాలామందిలో ఎంత తీసుకోవాలి, ఏ టైంలో తీసుకోవాలి, ఎన్ని రోజులు తీసుకుంటే దీని బెనిఫిట్ మన బాడీకి అందుతుంది అనే దాని గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాం. డెఫినెట్గా అవిసె విత్తనాలు మనము అవిసాకుని మనము మనం పాతకాలంలో మనము అవిసె ఆకుని రసంలాగా ఉడకబెట్టి ఆ రసాన్ని చాలామందికి బోన్ ప్రాబ్లమ్స్ కానీ, నరాల తిమ్మిర్లు కానీ, లేదంటే చాలా వీక్గా లెథార్జిక్గా ఉండే టైంలో ఉంటుంటారు కదా, ఆ టైంలో మెడిసిన్స్ ఎక్కువ ఉండేవి కాదు కదా పాతకాలంలో. అప్పుడు మనము ఇలాంటి కండిషన్స్ కన్నిటికీ అవిసె ఆకుని రసంలాగా చేసి ఆ రసాన్ని వాడేవాళ్ళు పాతకాలంలో. అవిసె విత్తనాలు కూడా బాగా వాడేవాళ్ళు. కానీ ఇవి ఆటోమేటిక్గా మనకి పశువులకు కూడా బాగా వేయడానికి చాలా యూజ్ చేసేవాళ్ళు. సో అందుకనే మనము అప్పుడు అంత పాలు కూడా అంత స్పష్టంగా కాల్షియం బాగా ఉండే వచ్చేవి. సో మనకి అవి ఇప్పుడు దాని బెనిఫిట్స్ చాలా తెలిసి, సో చాలామందికి అవిసె విత్తనాల గురించి చాలా అవగాహన ఉంది. అవిసె విత్తనాల గురించి కూడా చాలామంది కొన్ని కామెంట్స్ చేశారు. చాలా ప్రీవియస్ వీడియోలో మనం అవిసె విత్తనాలని జుట్టు అప్లై చేసుకోవడానికి మనం యూజ్ చేయమన్నప్పుడు ఇంకా రకరకాలుగా మనం మాట్లాడుకున్నప్పుడు ఎంత మోతాదులో వాడాలి ఏంటనే దాని గురించి చాలా కామెంట్స్ చేశారు. సో వాళ్ళ కోసమే ఈ వీడియో. సో ఫ్లాక్స్ సీడ్స్ అండి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉన్నవి మనం తీసుకుంటే గుండె హెల్తీగా ఉంటుంది, లంగ్స్కి చాలా మంచిది, అండ్ డైజెషన్కి చాలా మంచిది, వాతానికి చాలా మంచిది. కాబట్టి ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకుంటే ఏమవుతుంది, మనకి ఫ్యాట్ లాస్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది, అండ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం పోవడానికి, అండ్ స్కిన్ చాలా గ్లో రావడానికి, హెయిర్ గ్రోత్ కూడా చాలా యూజ్ అవుతుంది. అండ్ దాంతోపాటు విటమిన్ ఈ, మనం చాలా వరకు జుట్టు రాలుతుందంటే ఏం చేస్తుంటాం, కొద్దిగా కోకోనట్ ఆయిల్ తీసుకొని విటమిన్ ఈ క్యాప్సిల్స్ కలిపేసుకొని ఆయిల్ రాస్తే జుట్టు రాలడం ఇమీడియట్గా తగ్గుతుంది, అవునా. అది ఎక్స్టర్నల్ అప్లికేషన్కే విటమిన్ ఈ క్యాప్సిల్ ఆయిల్లో కలుపుకొని రాస్తే ఇంత జుట్టు రాలడం తగ్గితే, అండ్ ఇంటర్నల్గా ఇంత ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న అవిసె విత్తనాలని మనం ఈ రకంగా తీసుకుంటే ఎంత బ్రహ్మాండమైన రిజల్ట్స్ వస్తాయి చూడండి. కాబట్టి అవిసె విత్తనాలని ఇప్పుడు మనం ఏం చేస్తాము, నీళ్ళలో నానబెట్టుకొని తీసుకోవచ్చు, లేదంటే పౌడర్ ఫామ్లో చేసుకొని దాన్ని మజ్జిగలో కలుపుకొని తీసుకోవచ్చు. సో పర్ డే మనం మ్యాక్సిమం 2 స్పూన్స్ అంతవరకు తీసుకోవచ్చు. సో చిన్న టేబుల్ స్పూన్తో 2 స్పూన్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఎలాగా, మనము నైట్కి మనం ఏం చేస్తాము, బరువు తగ్గాలనుకున్న దాని గురించి మాట్లాడుకుందాం. బరువు తగ్గాలనుకున్న వాళ్ళు ఏం చేస్తాము, కొద్ది జీలకర్ర, పుదీనాకులు 10 ఆకులు, అవిసె విత్తనాలు 1/2 స్పూను లేదంటే 1/2 స్పూను, చిన్న అల్లం ముక్క, ఈ 4ని నైట్ నానబెట్టి మార్నింగ్ లేచి గోరువెచ్చగా చేసుకొని తాగమంటుంటాం. వీళ్ళు తాగడం స్టార్ట్ చేశాక మనం ఇది తాగి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత యోగా కానీ, జిమ్ కానీ ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేస్తే చాలా బాడీ ఫ్లెక్సిబుల్గా అనిపిస్తుంది, అండ్ చాలా అంటే హెవీనెస్ ఉండదు బాడీ. బికాజ్ ఎందుకంటే ఇందులో అవిసె విత్తనాల ప్రాముఖ్యత ఏంటంటే ఫ్లెక్సిబిలిటీని పెంచడమే కాకుండా ఆ లెథార్జిక్నెస్, మనం ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేద్దాం అనుకుంటే చేద్దాంలే అని బద్ధకం వస్తుంది కదా, ఆ బద్ధకాన్ని తగ్గించడానికి చాలా యూజ్ అవుతుంది. కాబట్టి అవిసె విత్తనాలని మనం ఈ 4 ఇంగ్రీడియంట్స్ని నైట్ నానబెట్టి మార్నింగ్ లేచి గోరువెచ్చగా తాగితే మనం బరువు తగ్గడానికి, మెటబాలిజం స్పీడ్ అవ్వడానికి, అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్స్టిపేషన్, ఈ మలబద్ధక సమస్య అయితే ఆల్మోస్ట్ చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు వెరీ కామన్ అయిపోయింది. సో మన అవిసె విత్తనాలని నైట్ నానబెట్టి మార్నింగ్ తాగడం వల్ల వాటర్ మోషన్ సాఫ్ అవుతుంది, అండ్ గట్ హెల్తీగా ఉంటే బ్రెయిన్ హెల్తీగా ఉంటుంది. గట్ హెల్తీగా ఉంటేనే మనకి డైజెషన్ బాగుంటుంది, డైజెషన్ బాగుంటే జుట్టు బాగుంటుంది, ఫేస్ కూడా బాగుంటుంది. అలాగా ఈ నీళ్ళని నానబెట్టుకొని మార్నింగ్ పూట తాగడం వల్ల బరువు తగ్గుతాం, గుండె హెల్తీగా ఉంటుంది, జుట్టు రాలడం తగ్గుతుంది, అండ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం చాలా కంట్రోల్ అవుతుందండి. అండ్ ఇంకొక రకంగా మనం వాడాలనుకుంటే అవిసె విత్తనాల్ని పౌడర్ ఫామ్ చేసేసుకొని లంచ్ చేస్తాం కదా, మనం ఎక్కువగా మ్యాక్సిమం బ్రేక్ఫాస్ట్ లైట్గా తింటాం, డిన్నర్ కూడా చాలా లైట్, లేదంటే కొంతమంది తినరు, అండ్ లంచ్కి వచ్చాక కొద్దిగా మోతాదులో తీసుకుంటాం. సో మనం పాతకాలంలో లంచ్ చేశాక పని ఎక్కువగా ఉండేది కాబట్టి బాగా డైజెషన్ అయ్యేది. ఈ మధ్యకాలంలో మనకి ఏంటి, వర్క్ ఎక్కువ లేదు. సో మ్యాక్సిమం కూర్చుంటే సిస్టమ్ ముందర కూర్చుంటాం, బ్రెయిన్ వర్క్ ఎక్కువ ఉంటుంది, ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉండదు. కాబట్టి ఎక్కువగా తినేస్తే అది ఎక్కువ ఏమవుతుంది, ఫ్యాట్ లాగా డిపాజిట్ అయిపోవడము, లేదంటే ఎక్కువ తినడం వల్ల నిద్ర రావడము, ఏదైనా ఆఫీస్ వర్క్లో కానీ ఏదైనా కూర్చున్నాం అనుకోండి ఇంట్రెస్టింగ్గా చేయడానికి మనము
అలా కొద్దిగా తిన్న వెంటనే ఒక 15 మినిట్స్ తర్వాత ఒక ఒక కైండ్ ఆఫ్ నిద్ర వస్తుంటుంది. సో, ఆ నిద్ర ఆ హెవీగా ఒకవేళ తిన్నా కూడా దాన్ని ఈజీగా డైజెస్ట్ చేయడానికి అద్భుతంగా యూజ్ అవుతది. అది కూడా ఏంటంటే పల్చటి మజ్జిగలో ఒక అర స్పూను అంత అవిసె విత్తనాల పౌడర్‌ని మనము మజ్జిగలో కలుపుకొని తాగామనుకోండి, మనం లంచ్‌లో కొద్దిగా డైజెషన్ ఈజీగా అయిపోతది. సో, తిన్న ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి పల్చటి మజ్జిగలో అవిసె విత్తనాల పౌడర్ కలుపుకొని తాగండి. వెయిట్ లాస్‌కి యూజ్ అవుతది. డైజెషన్‌కి మంచిగుంటది. నరాల తిమ్మిరులకి, మోకాళ్ళ నొప్పులకి, బ్యాక్ పెయిన్ ఉండే వాళ్ళకి కూడా చాలా బ్రహ్మాండంగా యూజ్ అవుతది. అవిసె విత్తనాల పౌడర్‌ని మజ్జిగలో కలుపుకొని తాగడం వల్ల. చాలామంది అవిసె విత్తనాలు ఏం చేస్తారు, దాంట్లో కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి అన్నీ వేసి మిక్సీ పట్టేసి పౌడర్ ఫామ్‌లో చేసుకుంటుంటారు. అస్సలు అలా వద్దండి. మనకి తొందరగా బెనిఫిట్ అది అలా తీసుకున్నా ప్రాబ్లం లేదు, కానీ మనకి తొందరగా బెనిఫిట్ రావాలంటే మనం అవిసె విత్తనాలు తెప్పించి డ్రై లైట్ రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకోండి. పచ్చిగా రోస్ట్ చేసుకుంటే చాలా మంచిది అలా తెచ్చిన వెంటనే. కానీ కొద్దిగా తినడానికి కొద్దిగా డిఫరెంట్‌గా అనిపిస్తది కాబట్టి దోరగా వేపేసుకొని మిక్సీ పట్టేసుకుంటే చాలా టేస్టీగా ఉంటది. ఆ దోరగా వేపుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తది. అరోమా చాలా బావుంటది. ఆ పౌడర్‌ని మనము మజ్జిగలో కలుపుకొని డిన్నర్ తర్వాత మజ్జిగలో, లంచ్ తర్వాత మజ్జిగలో కలుపుకొని తాగితే చాలా బెనిఫిట్స్. మీరు తాగడం స్టార్ట్ చేసిన వితిన్ 1-2 వీక్స్‌లో మీ గట్ హెల్తీగా ఉంటది. అండ్ డెఫినిట్‌గా స్కిన్ చాలా గ్లో వస్తది మీకు. అండ్ హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగా గమనిస్తారు. అండ్ బరువు తగ్గాలనుకున్న వాళ్ళు బరువు కూడా మంచిది. అండ్ ఎస్పెషల్లీ మనం చాలా వీడియోస్‌లో చెప్పాం. అవిసె విత్తనాల్ని మనం మాక్సిమం మోకాళ్ళ నొప్పులున్నా, బ్యాక్ పెయిన్ ఉన్నా సరేతనే మనం ఇలా మజ్జిగలో కలుపుకొని తాగమంటాం. లేదంటే లడ్డూ ఫామ్‌లో చేసుకోమంటుంటాం. ఒక 100 గ్రాములంత అవిసె విత్తనాలు తీసుకోండి. ఫూల్ మకానా 100 గ్రాములు తీసుకోండి. పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్ 3 కలిపి ఒక 100 గ్రాములు తీసుకోండి. తెల్ల నువ్వులు ఒక 50 గ్రాములు తీసుకోండి. సో, ఆల్మండ్స్ ఉంటే అవి కూడా ఒక 100 గ్రాములు తీసుకోండి. వీటన్నిటిని దోరగా వేపేసుకొని మిక్సీ పట్టేసుకొని ఆ లడ్డూలాగా చేసుకోండి. కొద్దిగా డేట్స్ కానీ లేదనుకుంటే మనము తాటి బెల్లం దొరికితే తాటి బెల్లం. సో, ఏదో ఒకటి మీకు ఏది కంఫర్ట్ ఉంటది. కొన్ని లడ్డూ ప్రిపేర్ చేసుకొని తీసుకోండి. ఎంత బ్రహ్మాండంగా యూజ్ అవుతుంది. మోర్ న్యూట్రిషన్ ఏసిన ప్రతి నట్స్‌లో బి12, డి విటమిన్, ఐరన్, కాల్షియం అన్ని విటమిన్స్ ఉంటాయి కాబట్టి అవి స్టార్ట్ చేసిన తర్వాత ఎనర్జీగా, హెల్తీగా ఉంటాం. ఆకలి ఎక్కువ వేయదు. అండ్ స్పెషల్లీ బరువు తగ్గాలనుకున్న వాళ్ళు బరువు తగ్గుతాము. నరాల తిమ్మిరులు, బలహీనతలు, జుట్టు రాలడం, స్కిన్ మీద మంగు మచ్చలు ఉంటారు కదా వాళ్ళకి గానీ అతి బ్రహ్మాండంగా పనిచేస్తది. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరికి తెలుసు ఈ విషయం. కొంతమందిలో ఎంత తీసుకోవాలి, ఏ రకంగా తీసుకోవచ్చు అనే దాని గురించి చాలామంది అడుగుతుంటారు కాబట్టి చెప్తున్నాను. సో, ఆల్మోస్ట్ ఇలా కూడా తీసుకోవచ్చు. మనము ఇడ్లీ బ్యాటర్ ఉంటదా? దోస బ్యాటర్స్ ఉంటాయి. ఆ బ్యాటర్స్‌లో మనము అవిసె విత్తనాల పౌడర్ ఒక స్పూన్ ఏసేసుకొని, ఇప్పుడు ఇంట్లో నలుగురున్నారంటే 2 స్పూన్లు ఏసేసేయండి. ఏసేసి క్యారెట్ తురిమేసేసేసి, సొరకాయ తురిమేసేసేసి ఇడ్లీ బ్యాటర్స్‌లో ఆ ఇడ్లీ బ్యాటర్‌ని బాగా కలిపేసుకొని అలా ప్రిపేర్ చేసుకోండి ఇడ్లీ. సో, ఇడ్లీ తిన్నట్టుంటది. మోర్ న్యూట్రిషన్, వెజిటబుల్స్ యాడ్ అవుతున్నాయి కాబట్టి మనకి బెనిఫిట్స్ కూడా కంటి సమస్యలుంటాయి. కంటి సమస్యలు పోతాయి. కౌంట్‌లెస్ ప్రాబ్లమ్స్ అండి చెప్తున్నాను కదా! సో, అవిసె విత్తనాల్ని మనం రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ రావు. స్లీప్ మంచిగా అవుతది. కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ తగ్గుతది. బరువు తగ్గుతాము. స్కిన్ చాలా గ్లో వస్తది. హెయిర్ ఫాల్ ఇమ్మీడియేట్‌గా కంట్రోల్ అవుతది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. సో, అవిసె విత్తనాల్ని మనం ఇడ్లీ బ్యాటర్స్‌లో గానీ, దోస బ్యాటర్స్‌లో గానీ తీసుకోవచ్చు. అండ్ నైట్ నానబెట్టుకొని మార్నింగ్ తాగడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పాము. అండ్ మజ్జిగలో కలుపుకొని తాగొచ్చు. ఈ రకాలుగా తీసుకుంటే మాత్రం మనకి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. సో, అవిసె విత్తనాల్ని మనం ప్రతిరోజు తీసుకోవచ్చు. అది కూడా మ్యాక్సిమం చిన్న టేబుల్ స్పూన్‌తో 2 స్పూన్‌ల అంతవరకు పౌడర్‌లాగా చేసేసుకోవచ్చు. అండ్ త్రూఅవుట్ ద డే అయితే ఇంత తీసుకోవచ్చు క్వాంటిటీ. మనం డిపెండ్స్ అపాన్ బాడీని బట్టి కూడా చెప్పగలుగుతాం. బట్ ప్రతి ఒక్కరు మ్యాక్సిమం చిన్న టేబుల్ స్పూన్‌తో 2 స్పూన్లు. సో, ఒకవేళ హైట్ ఉన్నారు వాళ్ళు, వెయిట్ ఎక్కువ ఉన్నారంటే వాళ్ళకి ఇన్ని గ్రామ్స్ అని చెప్పొచ్చు గానీ, మామూలుగా అయితే చిన్న టేబుల్ స్పూన్స్‌తో తీసుకోండి. వాటర్ ఇంటేక్ పెంచుకోండి. అండ్ రెగ్యులర్‌గా యోగా చేయండి. డెఫినిట్‌గా మీరు అవిసె విత్తనాలు తినడం స్టార్ట్ చేశాక అది పౌడర్ ఫామ్‌లో గానియండి, ఇప్పుడు మనం చెప్పిన విధానం తీసుకుంటే ఫ్లెక్సిబిలిటీ పెరిగి చాలా వరకు లెథార్జిక్‌నెస్ తగ్గుతది. అండ్ వితిన్ స్పాన్ ఆఫ్ వీక్‌లో మీరు చాలా చేంజెస్ చూడొచ్చు. సో, ప్రతిరోజు తీసుకోవచ్చు. దాన్ని మనము పౌడర్‌లాగా కాకుండా పౌడర్‌లాగా చేసి దాంట్లో అవన్నీ మసాలాలన్నీ ఏసి మిక్సీ పట్టేసి దానికి రైస్‌లో కలుపుకొని తింటారు. అలా కాకుండా గోరువెచ్చగా దోరగా వేపేసుకొని పౌడర్ చేసుకొని ఆ పౌడర్‌ని మనం రైస్‌లో కలుపుకొని తినొచ్చు. లేదంటే బ్యాటర్స్‌లో వేసుకోవచ్చు. ఇడ్లీ బ్యాటర్స్, దోస బ్యాటర్. ఏదైనా మజ్జిగలో కలుపుకొని తాగొచ్చు. లేదంటే విత్తనాలను నైట్ నానబెట్టి మార్నింగ్ లేచి తాగొచ్చు వేడి చేసుకొని. సో, ఈ రకాలుగా తీసుకుంటే అవిసె విత్తనాల బెనిఫిట్స్ 100% హార్ట్‌ని హెల్తీగా ఉంచుతది. కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తది. కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ తగ్గిస్తది. బరువు తగ్గించడానికి యూజ్ అవుతది. స్కిన్‌కి అండ్ హెయిర్‌కి చాలా మంచి బెనిఫిట్ అనమాట. చిక్కుడుకాయ గురించి చెప్పాలండి. చిక్కుడుకాయ ఎంత మంచిది తెలుసా? మనం చాలా వీడియోస్‌లో చెప్పాం. చిక్కుడుకాయని జస్ట్ 2, 3ని లైట్‌గా ఉడకబెట్టి దాంట్లో కొద్దిగా ఉసిరికాయ ముక్కేసి, ఒక గ్లాస్ నీళ్ళేసి మిక్సీ పట్టేసి తాగితే
కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎంత క్రానిక్గా ఉన్న మలబద్ధక సమస్య ఇమ్మీడియట్గా కంట్రోల్ అవుతుందని మనం చెప్పాం చాలా వీడియోస్లో. చాలామంది చేశారు, దాని బెనిఫిట్స్ చాలా కామెంట్స్లో వచ్చారు. ఈవెన్ మా దగ్గరకు వచ్చిన పేషెంట్స్లో కూడా కామన్గా చిక్కుడుకాయని వాడండి అంటుంటాం. గోరు చిక్కుడుకాయ చాలా అద్భుతమైన బెనిఫిట్స్. ఇందులో మనము చాలా విటమిన్స్ ఎక్కువ ఉంటాయి. లైక్ ఎలా అంటే విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది, విటమిన్ బి ఎక్కువ ఉంటుంది, విటమిన్ కే ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు మనకి ఐరన్ ఎక్కువగా ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, జింక్ ఉంటుంది. ఇన్ని విటమిన్స్ ఉంటాయి ఇందులో. సో కాబట్టి విటమిన్స్ మినరల్స్ అధికంగా ఉండి మోర్ ఫైబర్ ఉన్న మనం చాలా వరకు గోరు చిక్కుడుకాయ చిన్నపిల్లలు తినడానికి ఇష్టపడుతూ ఉండరు. అది వండే విధానంలో ఇలా వండితే చాలా అద్భుతమైన బెనిఫిట్స్. హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా మంచిది, అండ్ కాన్స్టిపేషన్కి అద్భుతంగా పనిచేస్తుంది, నరాల బలహీనతకైతే అల్టిమేట్గా పనిచేస్తుంది. అది కూడా మనం ఏ రకంగా తీసుకోవాలి, ఎంత మోతాదులో తీసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్. అండ్ స్కిన్కి చాలా మంచిది, కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించడానికి చాలా మంచిది, అండ్ రక్తపోటుకి చాలా మంచిది. ఇప్పుడు మన బీపీ ఎక్కువ ఉందనుకోండి, బీపీని కంట్రోల్ చేయడానికి కూడా చాలా యూజ్ అవుతుంది. సో మనం ఎలా తీసుకోవాలి, మ్యాక్సిమం ఏం చేస్తానంటే, నేను ఒకవేళ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉందనుకోండి, అంటే మలబద్ధక సమస్య ఉంది, గోరు చిక్కుడుకాయల్ని 2-3 తీసుకోండి, నీళ్ళలో వేసి ఉడకబెట్టండి లైట్గా. దాంతోపాటు చిన్న ఉసిరికాయ కూడా వేయండి. ఉడకబెట్టి జస్ట్ ఒక 30 సెకండ్స్ టు 40 సెకండ్స్ ఉడకబెట్టి దాన్ని తీసేసుకొని, ఆ గోరు చిక్కుడుకాయలు 4-5 తీసుకున్నాం కదా, అవి చిన్న ఉసిరికాయ ముక్క, కొద్ది కొత్తిమీర, కొద్ది పుదీనా, ఒక గ్లాస్ నీళ్ళేసి మిక్సీ పట్టేసి మంచిగా ఒక గ్లాసు జ్యూస్ తాగండి. మనం పచ్చిగా కూడా జ్యూస్ చేసుకొని తాగమంటుంటాం, కానీ కొంతమందికి ఎసిడిటీ ప్రాబ్లం ఉంటే పచ్చి తింటే అది ఇరిటేషన్ ఉంటుంది, కాబట్టి ఉడకబెట్టుకొని జ్యూస్ చేసుకొని తాగమంటుంటాం. అద్భుతమైన రిజల్ట్. ఎవరికైతే మలబద్ధక సమస్య ఉందో, ఎవరికైతే లైక్ ఆల్మోస్ట్ ఓవర్ హీట్ ఎక్కువ ఉండి, లేదంటే కొంతమందికి బాగా ఉబ్బసంగా అనిపిస్తుందో, అలాంటి వాళ్ళకి గోరు చిక్కుడుకాయ 2-3 తీసేసుకొని నీళ్ళలో వేసి చిన్న ఉసిరికాయ ముక్కేసి ఉడకబెట్టేసుకోండి. జస్ట్ 1 మినిట్ వరకు ఉడకబెట్టి దాన్ని తీసేసి ఆ గోరు చిక్కుడుకాయ, ఉసిరికాయ, కొద్ది కొత్తిమీర, కొద్ది పుదీనా, కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టేసి గుజ్జు పిండేసి ఆ జ్యూస్ తాగండి. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా చాలా వరకు ఏం చేస్తానంటే, నేను వెజిటబుల్స్లో మ్యాక్సిమం అన్ని వెజిటబుల్స్, సొరకాయ, బీరకాయ, బెండకాయని ఎక్కువగా వాడమంటుంటాను. దాంతోపాటు ఒక వారంలో ఒకరోజు చిక్కుడుకాయని కూడా జస్ట్ ఉడకబెట్టేసుకొని జస్ట్ లైట్గా ఉడకబెట్టేసి, లేదంటే స్టీమ్ పెట్టేసుకోండి. స్టీమ్ పెట్టేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర, కొద్దిగా వెల్లుల్లి, మనం వేసుకుంటే మన ఆనియన్స్, ఉల్లిపాయ ముక్కలు, కొద్ది టమాటా ముక్కలు వేసేసుకొని కొద్ది దూరగా వేపిన తర్వాత ఈ స్టీమ్ చేసిన మన మన గోరు చిక్కుడుకాయలని వేసేసి మనం దూరగా వేపేశాక కొద్ది ఫ్రై అయిన తర్వాత, సో దాంట్లోకి ఏం చేయాలి, కొన్ని ఫ్లాక్ సీడ్స్, ఫూల్ మకానా, పంకిన్ సీడ్స్, వాటర్మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, వాల్నట్స్, ఈ 6 నట్స్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. నేను చెప్పానా, గోరు చిక్కుడుకాయ నరాల బలహీనతకి, బరువు తగ్గడానికి, అండ్ స్పెషల్లీ కాన్స్టిపేషన్ ప్రాబ్లంకి అద్భుతంగా పనిచేస్తుందని చెప్పాను కదా. సో దాంతోపాటు ఇంకొద్ది నరాలకి స్ట్రెంథనింగ్గా ఈ 6 రకాలు చెప్పాను కదా, అని మనం అనుకున్నట్టు ఈ 6 రకాల విత్తనాలు అద్భుతంగా పనిచేస్తాయి. అవే పంకిన్ సీడ్స్, వాటర్మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, కొద్దిగా మనము తెల్ల నువ్వులు, కొన్ని ఫ్లాక్ సీడ్స్, కొన్ని వాల్నట్స్, వీటన్నిటిని మిక్సీ పట్టేసి కొద్దిగా మంచిగా ఫ్రై చేసి దింపే ముందు కొద్దిగా ఒక స్పూన్ జల్లేసుకున్నారనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అల్టిమేట్ టేస్ట్ ఉంటుందండి. ఆ టేస్ట్తో పాటు న్యూట్రిషన్ బెనిఫిట్స్ చూసారా, మనకు ఎంత ఉన్నాయని చెప్పాం. ఐరన్ ఉందని చెప్పాం, జింక్ ఉందని చెప్పాం, మెగ్నీషియం ఉందని చెప్పాం, ఫాస్ఫరస్ ఉందని చెప్పాం. అండ్ విటమిన్స్కి వచ్చాక మనకి చాలా వరకు ఆల్మోస్ట్ జనాల్లో బి కాంప్లెక్స్ విటమిన్స్ తగ్గిపోవడం వల్ల జుట్టు రాలడం, లెథార్జిక్నెస్, బాడీ అనేది ఒక కైండ్ ఆఫ్ మనం ఏదైనా పని చేయడానికి కూడా బాడీ సహకరించదనమాట. మనం ఒకప్పుడు చాలా యాక్టివ్గా అన్ని పనులు చేసేసేవాళ్ళం. బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ వచ్చిందనుకోండి, చాలా లో అయిపోతుంది బాడీ. మన మీద మనకి ఒక కైండ్ ఆఫ్ ఏంటబ్బా ఇలా ఉన్నాను నేను, నాకు ఏదో ప్రాబ్లం వచ్చిందన్న ఫీలింగ్లో వెళ్ళిపోతుంటాం. అది ప్రాబ్లం కాదు, యాక్చువల్లీ బి కాంప్లెక్స్ విటమిన్ డెఫిషియన్సీ వల్ల. కొంతమందికి నోటి పూతలు వచ్చేస్తూ ఉంటాయి బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ వల్ల. సో వాటిలో కొంత మోతాదులో మనం మ్యాక్సిమం చూసుకుంటే బి విటమిన్ ఎక్కువ ఉంటుంది. సో బి విటమిన్ ఉంటుంది. అండ్ కంటి సమస్యలు, ఇప్పుడు కంటి సమస్యలు ఎవరికి లేవు? ఆల్మోస్ట్ మొబైల్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల కళ్ళు బ్లర్గా కనపడము, లేదంటే కళ్ళల్లో మ్యాక్సిమం సైట్ వచ్చేసి పిల్లలు చాలామంది ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళకి ప్రత్యేకంగా మనం ఏం చేసుకుంటాం, ఐరన్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకోండి, విటమిన్ ఏ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకోమంటారు. విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది, ఐరన్ ఎక్కువ ఉంటుంది గోరు చిక్కుడుకాయలు. మనం ఏంటంటే దీని బెనిఫిట్స్ తెలియక ఏదో నెలలో ఒకసారి వాడుతుంటాం, కానీ కంపల్సరీ వారానికి ఒక్కసారి గోరు చిక్కుడుకాయ తినండి, చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే విటమిన్ ఏ ఎక్కువ ఉంది, బి విటమిన్ ఎక్కువ ఉంది, సో కే విటమిన్ ఎక్కువ ఉంటుంది మనకి. సో కే విటమిన్ జాయింట్స్ పెయిన్స్కి వీటన్నిటికీ చాలా యూజ్ అవుతుంది.
సో చూసారా ఎన్ని ఖనిజ లవణాలు ఉన్నాయి దీనివల్ల. సో దీంట్లో ఉండడం వల్ల మనకి మ్యాక్సిమం రక్తపోటు రాకుండా అండ్ గుండె హెల్తీగా ఉండడానికి, కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగకుండా, స్కిన్కి కూడా చాలా మంచిది, బరువు తగ్గడానికి మంచిది, కాన్స్టిపేషన్ కూడా చాలా మంచిది. సో వీటిని మనం ఈ రకంగా తీసుకోవచ్చు. చూసారా మనం ఏం చెప్పాము, కొద్దిగా గోరుచిక్కుడుకాయని చిన్న ఉసిరికాయ ముక్కని ఉడకబెట్టి లైట్గా ఉడకబెట్టండి. ఒకవేళ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం లేదనుకోండి, డైరెక్ట్ జ్యూస్ చేసుకుంటే కొద్దిగా నురుగులాగా వస్తుంది జ్యూస్. అది తాగిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మోషన్ సాఫ్ అయిపోతుంది. ఎవరికైతే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుందో ఖచ్చితంగా గోరుచిక్కుడుకాయ, చిన్న ఉసిరికాయ ముక్క, గ్లాస్ నీళ్ళు వేసి మిక్సీ పట్టేసి దాన్ని పిప్పి తీసేసి ఒక గ్లాస్ జ్యూస్ తాగండి. తాగిన వెంటనే మోషన్ సాఫ్ అవుతుంది. హార్ట్ ప్రాబ్లం వాళ్ళకి మంచిది, చాలా కౌంట్లెస్ ప్రాబ్లమ్స్కి చాలా మంచిదండి. దీని బెనిఫిట్స్ తెలియక మనం ఏంటంటే అన్ని వెజిటబుల్స్ తీసుకుంటుంటున్నప్పుడు గోరుచిక్కుడుకాయ కనపడితే ఏదో పక్కకు తోసేస్తాం అనమాట. ఈవెన్ తినడానికి కూడా పిల్లలు చాలా ఇష్టపడరు. దాని బెనిఫిట్స్ తెలుసుకొని తినడం వల్ల మనకి చాలా రకాల సమస్యలు పోతాయి. కాబట్టి సో ఇందులో చాలా వరకు మనకి యూస్ఫుల్ ఉన్న వెజిటబుల్స్ గురించి మనం ఈరోజు క్లుప్తంగా తెలుసుకుంటున్నాం. కాబట్టి గోరుచిక్కుడుకాయ చాలా అద్భుతమైన వెజిటబుల్. దాన్ని మనం రెగ్యులర్గా తీసుకుంటూ వీక్లీ వన్స్, మరి కూడా ఎక్కువగా కాకుండా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్, చాలామంది సాంబార్లో వేస్తారు, కొంతమంది జస్ట్ మనం చెప్పినట్టు స్టీమ్ చేసేసుకొని దాన్ని లైట్గా ఈ సీడ్స్ అన్నీ కలిపేసుకొని ఫ్రై చేసుకొని లంచ్లో తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఒక్కొక్కసారి మనం ఒకవేళ జ్యూస్ తాగడానికి ఇష్టపడట్లేదు, లేదంటే ఇలా మన కర్రీస్లో తినడానికి ఇష్టపడలేదండి, జస్ట్ గోరువెచ్చని మన చిక్కుడుగాయలు 2-3 తీసుకొని లైట్గా కచ్చాపచ్చగా చేసేసి నైట్ నీళ్ళలో నానబెట్టేసి మార్నింగ్ లేచి లైట్గా మరిగించుకొని తాగండి. దానివల్ల కూడా మంచిది కాన్స్టిపేషన్కి. సో ఇన్ని రకాల సమస్యలు పోతాయి. సో ఖచ్చితంగా గోరుచిక్కుడుకాయ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ వెజిటబుల్. దాన్ని మనం తీసుకుంటూ ఉంటే అది కూడా మనకి చాలా వరకు ఎన్నో రకాల హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా కూడా కాపాడుతుంది. ఈరోజు ఒక అద్భుతమైన గార్లిక్ని తీసుకొచ్చానండి. మీకు దాని బెనిఫిట్స్ చెప్తే మీరు డెఫినెట్గా యూజ్ చేస్తారు. అసలు మనకి చాలా ఇప్పుడు అరుదుగా దొరుకుతున్నాయి. దీని బెనిఫిట్స్ చాలామంది తెలుసుకొని అది యూజ్ చేయడం వల్ల ఎన్నో రకాల ఇబ్బందుల్ని అండ్ స్పెషల్లీ కొలెస్ట్రాల్ లెవెల్స్ని బాగా కంట్రోల్ చేసుకుంటున్నాం. అవే ఈ కాశ్మీరీ గార్లిక్. చూసారా, కాశ్మీరీ గార్లిక్ అంటే వెల్లుల్లి ఉంటుంది కదా మనకి. సో వెల్లుల్లి ఉంటుంది కదా, వెల్లుల్లే ఇలా ఈ షేప్లో ఉంటుంది అనమాట కాశ్మీరీ గార్లిక్. బయట తొక్కు మాత్రం ఎల్లో కలర్లో ఉంటుంది, లోపల మాత్రం ఇలా మనం ఒలిస్తే ఇలాగా తెల్ల కలర్లో ఉంటుంది అనమాట. చాలా ఘాటుగా కలిగి ఉంటుంది ఇది. సో బేసికలీ ఏంటంటే మన నార్మల్ గార్లిక్కి దీనికి ఏంటంటే, నార్మల్ గార్లిక్ ఒక ఆల్మోస్ట్ ఒక 5 గార్లిక్లు తీసుకుంటే ఒక గార్లిక్ సమానం అంటుంది కాశ్మీరీ గార్లిక్. అలా చూసారా కండలాగా ఎంత బాగుందో. సో ఇలా ఉంటుంది అనమాట కాశ్మీరీ గార్లిక్. ఇది చాలా ఈవెన్ దో స్మెల్ కూడా చాలా ఘాటుగా ఉంటుందండి ఇది. కాశ్మీరీ గార్లిక్ ఎంత బెనిఫిట్స్ అంటే, ఎవరికైనా ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉన్నా, లేదంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నా సరే అది చాలా నియంత్రిస్తుంది మనకి కాశ్మీరీ గార్లిక్. ఇది మనం ఎలా తీసుకోవాలి మనం చాలా వీడియోస్లో చేసాము. అండ్ మన పేషెంట్స్ కూడా మన దగ్గరికి వచ్చినప్పుడు కొలెస్ట్రాల్ లెవెల్స్ కోసం విత్ ఇన్ స్పాన్ ఆఫ్ మనం మ్యాక్సిమం ఒక 20 days రెగ్యులర్గా నార్మల్ గార్లిక్ బదులు కర్రీస్లో ఈ కాశ్మీరీ గార్లిక్ని వాడించడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగా కంట్రోల్లోకి వచ్చాయి. అండ్ స్పెషల్లీ వాళ్ళలో మన బీపీ ఉంటే బీపీ కూడా చాలా వరకు కంట్రోల్లోకి వచ్చింది. అండ్ ఇమ్యూనిటీ చాలా పెరుగుతుంది అనమాట. మనం ఏమేం చేస్తాము, ఇమ్యూనిటీ పెరగాలంటే విటమిన్ సి ఫ్రూట్స్ తీసుకోవాలి, లేదంటే మనం మ్యాక్సిమం విటమిన్ సికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. కానీ అధికంగా ఇమ్యూనిటీ పెంచడానికి అద్భుతంగా యూజ్ అయ్యేది ఈ కాశ్మీరీ గార్లిక్. సో ఇది మ్యాక్సిమం రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇందులో, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ని కలిగి ఉంటాయి. ఇప్పుడు మ్యాక్సిమం చాలామందిలో యాంటీవైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువైపోయాయి. అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ అని, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అని, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ ఎక్కువైపోవడం వల్ల మన బాడీలో చాలా వరకు ఇమ్యూనిటీ తగ్గిపోయి తొందరగా మనం పక్కన వాళ్ళకి ఏదైనా వచ్చిందనుకోండి, దగ్గోతుమో మనకి ఇమ్యూనిటీగా వచ్చేస్తూ ఉంటుంది ఆ ప్రాబ్లం. లేదంటే కొన్ని పక్కన వాళ్ళు ఏదైనా బాధ ఏదైనా విన్నామనుకోండి, ఆ బాధతో మనం ఇంకా ఎక్కువ స్ట్రెస్ తీసుకొని దానివల్ల హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోయి లేనిపోని ఇష్యూస్ వస్తుంటాయి. సో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అండ్ ఎన్నో రకాల యాంటీవైరల్గా ఎన్నో రకాలుగా యూజ్ అయ్యి అండ్ మనకి బెస్ట్ ఇమ్యూనిటీ ఇచ్చే ఏదైనా ఉందంటే అది కాశ్మీరీ గార్లిక్. సో కాశ్మీరీ గార్లిక్ని మనం ఎలా వాడచ్చు అంటే, ఒక 2-3 కాశ్మీరీ గార్లిక్ని తీసుకోండి. కాశ్మీరీ గార్లిక్ జస్ట్ లైట్గా క్రష్, ఇప్పుడు ఈ తొక్కుతో ఉంది కదా, ఈ తొక్కుతో ఉన్నదాన్ని లైట్గా క్రష్ చేయండి. క్రష్ చేసేసి ఒక 250 ml వాటర్లో నైట్ నానబెట్టండి. తులసాకులు 4-5 ఆకులు వేసుకోండి, పుదీనాకులు 10 ఆకులు వేసుకోండి, కీరా ముక్కలు 4 ఎందుకంటే కాశ్మీరీ గార్లిక్ కొంతమంది ఎక్కువగా తీసుకోవడం వల్ల కొద్దిగా హీట్ అవుతుంది బాడీ. అందుకని మనం కీరా ముక్కల్ని 4-5 ముక్కల్ని నీళ్ళలో వేసి కొంచెం జీలకర్ర 1/2 స్పూన్ వీటిని నైట్ నానబెట్టండి. అన్నిటిని మార్నింగ్ లేచాక గోరువెచ్చగా వేడి చేయండి. వీటన్నిటిని ఫిల్టర్ చేసేసి ఆ వాటర్ని తాగండి. అది తీసుకోవడం వల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, గట్ హెల్తీగా ఉంటుంది, అండ్ ఇది తాగిన వెంటనే మంచిగా మోషన్ అవుతుంది మనకి. సో గట్ హెల్తీగా ఉంటుంది అండ్ యాక్టివ్గా ఉంటాం. స్పెషల్లీ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో రీసెంట్గా మా దగ్గరికి యంగ్ ఆల్మోస్ట్ ఒక 20 to 25 years
వాళ్ళు ఎక్కువైపోయారు, ఇక మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉన్నాయి. ఆటోమేటిక్గా కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉంటే హార్ట్ మీద ఇంపాక్ట్ పడుతుంది. హార్ట్ అనేది చాలా వరకు మనకి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ చేస్తాం మనం. సో కాబట్టి అలా కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పి రిపోర్ట్స్ తీసుకొస్తే జస్ట్ కాశ్మీరీ గార్లిక్ని మనం ఇప్పుడు చెప్పినట్టు ఈ వాటర్లో వేసుకొని లైట్గా మరిచుకొని తాగమన్నాం. అలా తాగిన వితిన్ 20 days తర్వాత రిపోర్ట్స్ తీసుకొచ్చారు. ఆల్మోస్ట్ ట్రైగ్లిజరైడ్స్ దగ్గర దగ్గర 400 to 450 ఉన్నాయి. దాని తర్వాత చేయించుకొని వచ్చాక నార్మల్కి వచ్చాయన్నమాట. సో మనకి కాశ్మీరీ గార్లిక్ అంత అద్భుతంగా పనిచేస్తుంది. వాటితో పాటు మెయిన్ ఇంపార్టెంట్ మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గాలంటే ఖచ్చితంగా యోగా కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతిరోజు యోగా చేసి మార్నింగ్ లేచిన వెంటనే యోగా చేయడం కానీ, వాకింగ్కి వెళ్ళడం కానీ, ఏదో ఒకటి ఎర్లీ మార్నింగ్ అయిపోవాలి. అయిపోయిన వాకింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మనం ఇప్పుడు చెప్పినట్టు కాశ్మీరీ గార్లిక్, జీలకర్ర, తులసి, పుదీనా వీటన్నిటిని నైట్ నానబెట్టుకొని మార్నింగ్ లేచి గోరువెచ్చగా చేసుకొని తాగడము. వాటితో పాటు ఫుడ్ హ్యాబిట్స్కి వచ్చాక మోర్ ఫైబర్ ఎక్కువ తీసుకోవాలి. లైక్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో రాగి పిండి జావ కానీ, జొన్న పిండి జావ కానీ, సజ్జ పిండి జావ కానీ, అండ్ తోటకూర విత్తనాలు ఉంటాయి, మీకు తెలుసు కదా. అవి నేను చాలా నా వీడియోస్ చూసే వాళ్ళకి తెలిసే ఉంటాయి. దాన్ని అమ్రాన్ సీడ్స్ అంటారు, తోటకూర విత్తనాలని. ఆ పౌడర్ దొరుకుతుంది మనకి. దాన్ని జావలాగా చేసుకుంటే కొలెస్ట్రాల్ లెవెల్స్కి మంచిది, హార్ట్కి మంచిది. అండ్ స్పెషల్లీ అధికంగా బరువు ఉన్నా సరే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి కొన్ని కేసెస్లో. సో ఆ అధిక బరువు ఉన్నది కూడా తగ్గించి మోర్ ఫైబర్ అండ్ గ్లూటిన్ తక్కువగా ఉంటుంది కాబట్టి డైజెషన్ కూడా చాలా మంచిది. అండ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా చాలా మంచిది. అమరాంత్ సీడ్స్ అంటే తోటకూర విత్తనాల పౌడర్ని జావలాగా చేసుకొని తీసుకోవడం అనమాట. వాడిని అలా తీసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మనము అలా అమరాంత్ సీడ్స్, లేదంటే ఒక పని చేయండి, రాగి పిండి, జొన్న పిండి, సజ్జ పిండి, బార్లీ పిండి. బార్లీ కూడా చాలా మంచిది కిడ్నీ ప్రాబ్లమ్స్ రాకుండా. అండ్ రాజగిర పౌడర్, అదే నేను చెప్పాను కదా తోటకూర విత్తనాల పౌడర్. వీటన్నిటిని సమపాలంలో కలిపి పెట్టేసుకోండి. పావు కేజీ తీసుకొని కలిపి పెట్టేసుకోండి ఒక బాక్స్లో. దాన్ని రోజు కొద్దిగా వేడి నీళ్ళు వేసుకొని ఆ పౌడర్ని ఒక 2-3 స్పూన్లు తీసుకొని వేడి నీళ్ళు వేసి కొద్ది సొరకాయ, బీరకాయ, పొట్లకాయ ఏదో ఒకటి తురిమేసి అందులో వేసి కొద్ది పాలకూర వేసేసి కొద్ది జీలకర్ర పౌడర్ వేసుకొని ఆ వేడి నీళ్ళలో కలిపేసేయండి. దోశ బ్యాటర్స్ కలుపుతాం కదా, అలా కలిపేసి కొద్ది మినప్పిండి పౌడర్ ఉంటుంది కదా, కలుపుకోండి. దాంతో చిన్న చిన్న దోశలు వేసుకోండి. మామూలుగా మీరు 2 తింటారా, 3 తింటారా తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. మెయిన్ మనం ఏం చేసుకోవాలి, మనం ఏం తినాలి సరే న్యూట్రిషన్ చూసుకోవాలి. మనం రోజు ఇడ్లీ తింటున్నాం, దోశ తింటున్నాం, లంచ్ చేస్తున్నాం, డిన్నర్ చేస్తున్నాం, కానీ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉన్నాయి. అన్నీ ప్రాపర్గా తింటుంటారు కానీ వాళ్ళలో ఖచ్చితంగా B12 డెఫిషియన్సీ కానీ, ఐరన్ డెఫిషియన్సీ కానీ, కాల్షియం డెఫిషియన్సీ అని ఇంకొకటి కాదు, ఇంకా కౌంట్లెస్ డెఫిషియన్సీస్ ఉన్నాయి బాడీలో. సో మనం ఎంత బాగా తింటున్నాము, ఎందుకు మనకి మన బాడీలో డెఫిషియన్సీస్ ఉన్నాయి. నాన్ వెజ్ ఉంటుంటారు కొంతమంది, వెజిటేరియన్ ఫుడ్స్ బాగా తింటారు, ఆకుకూరలు, కానీ డెఫిషియన్సీస్. సో అది తినే పద్ధతి కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చెప్పాము, మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ ఫిజికల్ యాక్టివిటీ చేయమన్నాం. దాని తర్వాత కంపల్సరీ నేను చెప్పినట్టు కాశ్మీరీ గార్లిక్ని నైట్ నానబెట్టి మార్నింగ్ లేచి వాటర్ తాగమన్నాం. అది తాగిన తర్వాత నేను చెప్పాను రాగి, జొన్న, సజ్జ, బార్లీ, రాజగిర పౌడర్స్ని కలిపి పెట్టుకొని దాన్ని జావలాగా చేసుకోండి. ఆ జావలో మేము ఎన్ని వెజిటబుల్స్ వేస్తున్నాం, పాలకూర వేస్తున్నాం, ఆకుకూరలు వేస్తున్నాం, కొన్ని పంకిన్ సీడ్స్ యాడ్ చేయండి, కొన్ని పూల్ మకానా, కొన్ని తెల్ల నువ్వులు యాడ్ చేసుకొని ఒక మంచి కంప్లీట్ న్యూట్రిషియస్ జావ తీసుకోండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో. ఎన్ని కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి, అది డెఫినెట్గా తగ్గుతాయి. దాంతోపాటు యాక్టివ్గా ఉంటాం. హెవీగా తినకపోవడం వల్ల ఇంకా యాక్టివ్నెస్ పెరుగుతుంది. మనం ఏమనుకుంటామంటే పొద్దున్న 4-5 ఇడ్లీలు తినేస్తే బాడీ చాలా ఎనర్జీ వచ్చేస్తుంది, ఫుల్గా వర్క్ చేస్తాం అనుకుంటాం. ఆ 4-5 ఇడ్లీలు తినడం వల్ల హెవీనెస్ ఎక్కువైపోయి పని చేయకుండా ఒక మూల కూర్చుంటాం మనం. ఎప్పుడైతే లైట్ మనకి ఎంత, ఇప్పుడు ఎగ్జాంపుల్ చాలామంది నేను పొట్ట చెప్తుంటాను, మన అరిచేయి అంత పొట్ట, మనం ఎంత తినాలి, హాఫ్ ఆఫ్ ద పొట్ట తినాలి అంతే. ఇంత తినాలి, దాంట్లో ఎంత సరిపోతుంది. మనం అలవాటు ఎక్కువ తినడం అలవాటు అయిపోయి అది తినకపోతే ఏదో డల్గా ఉన్నట్టు ఫీల్ అవుతుంటుంది. ఎక్కువ తినడం వల్ల డల్నెస్ వస్తుంది అనే విషయం మర్చిపోతున్నారు ఇక్కడ. కాబట్టి మ్యాక్సిమం తీసుకుంటే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద స్టమక్ తీసుకోవాలి ఫుడ్, అప్పుడే మనం యాక్టివ్గా పని చేసుకోగలుగుతాం. సో ఆ కైండ్ ఆఫ్ ఫుడ్ అయినా సరే అట్లీస్ట్ కొద్దిగా మోర్ న్యూట్రిషియస్గా ఉండేటట్టు చూసుకోండి. సో మనం లంచ్కి వచ్చాక బ్రౌన్ రైస్ లేదంటే రెడ్ రైస్ చాలా మంచిది. రెడ్ రైస్ దాంతోపాటు వెజిటబుల్స్, కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించడానికి రెడ్ రైస్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. దాన్ని నవారా రైస్ అంటారు. ఆ రెడ్ రైస్, తక్కువ రైస్, ఎక్కువ కర్రీస్, ఆకుకూర ఫ్రై, ఒక గ్లాస్ మజ్జిగ, దాంట్లో కొద్ది జీలకర్ర పౌడర్, 4 to 5 మధ్య ఏదైనా గ్రీన్ టీ లాంటిదో ఏదో ఒక ఆకుకూర ఉంటే ఆకుకూర వేసుకొని తీసుకోవడం. ఆ టీ కాఫీ తాగి బిస్కెట్ తిని కడుపుని ఉబ్బరసం తెప్పించుకొని లేనిపోయి గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం తెచ్చుకునే బదులు ఇంత మెంతికూర, కొద్ది సోంపు, చిన్న దాల్చిన చెక్క ముక్క, కొద్ది జీలకర్ర వేసుకొని మరీచుకొని తాగితే చాలా హెల్దీగా ఉంటుంది. గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉంటే అది కూడా పోతుంది మెంతికూర వాటర్ తాగడం వల్ల. ఇంకా డిన్నర్కి వచ్చాక జొన్న రొట్టె కానీ, సజ్జ రొట్టె కానీ, సజ్జ దోశ కానీ, లేదంటే మార్నింగ్ వేసుకున్నారు కదా దోశ, మనం చెప్పాం కదా రాజగిరా సీడ్స్ అన్నింటినీ కలిపి ఆ దోశ తీసేసుకోండి. దాంట్లో వెజిటబుల్స్, ఆకుకూరలు కొద్దిగా యాడ్ చేసుకోండి. ఇంతే, ఇదే కైండ్ ఆఫ్ డైట్ ఫాలో అవ్వండి.
రెగ్యులర్గా 1 అవర్ యోగా చేయండి. డెఫినెట్గా అండి. వాకింగ్ కానీ మార్నింగ్ అది కూడా ఈవినింగ్ వాకింగ్కి వెళ్తా నాకు కుదరట్లేదు. డెఫినెట్గా మార్నింగ్ వాక్ చేయడం వల్ల, మార్నింగ్ యోగా చేయడం వల్ల పాసిబిలిటీ లేదు అనుకుంటే మార్నింగ్ కొద్దిగా వాక్కి వెళ్ళొచ్చి ఈవినింగ్ అయినా యోగా చేసుకోవచ్చు ఒకవేళ కుదరని పక్షాన. అలా చేసుకుంటేనే మనకి అన్ని విధాలుగా మనం హెల్తీగా ఉంటాం. స్కిన్ హెల్తీగా ఉంటుంది, ఫేస్ హెల్తీగా ఉంటుంది ఎస్పెషల్లీ. అండ్ బాడీ టైట్గా ఉంటుంది. అండ్ హెయిర్ ఫాల్ కానీ రీగ్రోత్ ఉంటుంది, బాగా బాగా హెయిర్ ఫాల్ ఉండదు. రీగ్రోత్ ఆఫ్ హెయిర్ చూస్తాం మనం. కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. అది మెయిన్ స్ట్రెస్, అది పాయింట్ తగ్గిపోద్ది మనకి, ఆటోమేటిక్గా స్ట్రెస్ తగ్గిపోతుంది కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్లోకి వచ్చాక. బాడీ వెయిట్ ఉంటే బాడీ వెయిట్ తగ్గుతాం. కాన్స్టిపేషన్ ఉంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం పోతుంది. చూసారు, అప్పటి నుంచి నేను కాశ్మీరీ గార్లిక్ పట్టుకున్నాను కదా, మంచి ఒక ఘాటు స్మెల్ వస్తుంది చేతుల్లో. కాబట్టి కాశ్మీరీ గార్లిక్ అద్భుతంగా యూజ్ అవుతుందండి. సో కాబట్టి కాశ్మీరీ గార్లిక్ క్రానిక్ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉంటే మాత్రం అలా పచ్చిగా దంచుకొని తీసుకుంటే చాలా పొట్ట దగ్గర కొద్దిగా డిస్కంఫర్ట్గా అనిపిస్తుంది. అలా లైట్గా మనము అలాంటి ఒకవేళ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉండేవాళ్ళు మార్నింగ్ వాటర్లో కాకుండా ఒక 2-3ని రైస్ ఉడుకుతున్నప్పుడు మిడిల్లో పెట్టేసేయండి. స్టీమ్ అవుతుంది కదా, కొద్దిగా మ్యాచ్ అవుతుంది, అప్పుడు రైస్లో కలుపుకుందండి. కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా ఏమి ఇబ్బంది ఉండదు. సో మనం కాశ్మీరీ గార్లిక్లో న్యూట్రిషన్ పరంగా చూసుకుంటూ మనకి మెగ్నీషియం ఎక్కువ ఉంటుంది. మనకి మెగ్నీషియం ఎక్కువ ఉందంటే మనకి ఏం ప్రాబ్లమ్స్ రావు? బోన్ ప్రాబ్లమ్స్ రావు, నరాల ప్రాబ్లమ్స్ రావు. అండ్ కాల్షియం ఎక్కువ ఉంటుంది. కాల్షియం ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా జాయింట్స్ అన్నీ హెల్తీగా ఉంటాయి, బోన్స్ అన్నీ హెల్తీగా ఉంటాయి. సెలీనియం కూడా ఎక్కువ ఉంటుంది. ఇది థైరాయిడ్ ఉండే వాళ్ళల్లో కూడా వాడచ్చు. థైరాయిడ్ ఉంటే థైరాయిడ్ మ్యాక్సిమం సెలీనియం కానీ అయోడిన్ డెఫిషియన్సీ వల్ల కానీ వస్తుంది మనకి. సో కాబట్టి ఈ కాశ్మీరీ గార్లిక్ వాడడం వల్ల థైరాయిడ్లో కూడా మనకు చాలా వరకు మనము చేంజెస్ చూడొచ్చు. అండ్ B1 విటమిన్ ఎక్కువ ఉంటుంది, B6 విటమిన్ ఎక్కువ ఉంటుంది. అండ్ స్పెషల్లీ మనకి ఇన్ని రకాల విటమిన్స్, సి విటమిన్ కూడా, ఇప్పుడు మన సి విటమిన్ కూడా ఎక్కువ ఉంటుంది కాశ్మీరీ గార్లిక్లో. సో ఇమ్యూనిటీని పెంచడానికి కూడా చాలా యూజ్ అవుతుంది అనమాట. సో న్యూట్రిషన్ పరంగా చూస్తే కాశ్మీరీ గార్లిక్లో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి అవి అన్ని రకాలుగా కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గించడానికి, బోన్ హెల్తీగా ఉండడానికి, నర్వ్ స్ట్రెంథనింగ్ ఉండడానికి, అండ్ ఆటోమేటిక్గా అధిక బరువు ఉంటే అధిక బరువును తగ్గించడానికి, హార్ట్ హెల్తీగా ఉండి అండ్ రక్తపోటు ఉన్నా కూడా ఆ సమస్యను తగ్గించడానికి చాలా మంచిగా యూజ్ అవుతుంది. సో క్యారెట్ అండి, క్యారెట్ ఒక అద్భుతమైన వెజిటేబుల్, మీ అందరికీ తెలిసిందే. క్యారెట్ మనం ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ తగ్గిస్తుంది. అండ్ క్యారెట్ తీసుకోవడం వల్ల స్కిన్ హెల్తీగా ఉంటుంది, స్పెషల్లీ ఐస్ హెల్తీగా ఉంటాయి, హార్ట్కి చాలా మంచిది, డైజెషన్కి చాలా మంచిది, వెయిట్ తగ్గడానికి చాలా మంచిది, హెయిర్ కోసం చాలా మంచిది, నరాల తిమ్మిర్లు బలహీనతలకు చాలా మంచిది. అసలు ఏమి ఇంత న్యూట్రిషన్, ఎంత న్యూట్రిషన్ ఉంటుంది ఇందులో, అసలు ఏమేమి విటమిన్స్ ఉంటాయి, ఎందుకు అంత బెనిఫిట్, అసలు ఏ టైంలో తీసుకోవాలి, ఏ పద్ధతిలో తీసుకోవడం వల్ల మనకి క్యారెట్స్ వల్ల ఇంత బెనిఫిట్స్ ఉంటాయని దాని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. క్యారెట్ ఒక అద్భుతమైన వెజిటబుల్, మనం ఆల్రెడీ చెప్పేసాం. ఎందుకంటే దీంట్లో రిచ్ బీటా కెరోటిన్ ఉంటుంది, విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది, మోర్ ఫైబర్ ఉంటుంది, పొటాషియం ఎక్కువ ఉంటుంది. అండ్ స్పెషల్లీ పొటాషియం ఎక్కువ ఉంటే మీకు తెలుసుగా బెనిఫిట్స్ ఎంత బాగుంటాయి జాయింట్స్కి. అండ్ విటమిన్ సి ఎక్కువ ఉంటుంది ఇందులో. సో ఇన్ని ఉండడం వల్ల, దీంట్లో మోర్ ఫైబర్ ఉండడం వల్ల బరువు తగ్గడానికి చాలా యూజ్. విటమిన్ ఏ, బీటా కెరోటిన్ ఇవి ఉండడం వల్ల మనకి ఐసైట్కి ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే, చాలామంది మనకు అందరికీ తెలుసు, చిన్నప్పటి నుంచి మనం చిన్నపిల్లగా ఉన్నప్పుడు మన పేరెంట్స్ చెప్పేవాళ్ళు క్యారెట్ తిన్ను కంటి సమస్య పోతుంది, క్యారెట్ తిన్ను. అప్పుడు మనకు అంత పెద్ద కంటి సమస్యలు ఉండేవి కాదు చిన్నప్పుడు. ఈ జనరేషన్ పిల్లలకి డెఫినెట్గా మనకు మొబైల్ యూజింగ్ అధికంగా అయిపోవడం వల్ల ఆల్మోస్ట్ చిన్న పిల్లలకి అన్నం పెడుతున్నా సరే మనము ఇలాగ మొబైల్ యూజ్ పెట్టకపోతే వాళ్ళు తినరు. అది అట్లీస్ట్ కొద్ది 2 ముద్దలైనా తింటారు కదని మనం మొబైల్ పెట్టేస్తుంటాం. ఆ మొబైల్ పెట్టడం వల్ల తినింది బాడీకి అంటట్లేదు అనే విషయం పక్కన పెట్టండి, అది ఎలాగో అంటట్లేదు, అయినా మనం ఏదో తినాలి, పుష్ చేయాలి వాళ్ళు తినడానికి అని చెప్పి ఈ అలవాట్లు చేసాం. సో దానివల్ల కంటి సమస్యలు ఎక్కువైపోతున్నాయి. సో కంటి సమస్యలు అధికంగా అవుతున్నాయి కాబట్టి నేను చాలా వీడియోస్లో క్యారెట్స్ తినండి, క్యారెట్స్ తినండి అంటాను. అసలు క్యారెట్స్ తినడం వల్ల రిచ్ బీటా కెరోటిన్ ఉంది, విటమిన్ ఏ ఎక్కువ ఉంది, విటమిన్ సి ఎక్కువ ఉంది, పొటాషియం ఎక్కువ ఉంది, ఇన్ని ఉన్నాయి కాబట్టి ఐస్కి అంత బెనిఫిట్ ఉన్నాయన్నమాట. సో చాలా వరకు మనం చూసాము కంటి సమస్యలు చాలా వరకు కంట్రోల్ అవుతాయి క్యారెట్స్ తినడం వల్ల. అండ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎవరికైనా సరే, మోషన్ సమస్య ఉందంటే క్యారెట్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది కూడా చాలా వరకు కంట్రోల్ అవుతుంది. స్కిన్ చాలా, ఇప్పుడు మనం చాలా వీడియోస్లో చెప్పింటాం, స్కిన్ చాలా ట్యానీగా ఉన్నా, డస్టీగా ఉన్నా, లేదంటే కొంతమందికి స్ట్రెచ్ మార్క్సెస్ ఎక్కువగా ఉన్నా క్యారెట్ని మిక్సీ పట్టేసేయండి, మంచిగా స్మూత్ పేస్ట్ చేసి కొద్దిగా అలోవెరా జెల్, కొద్దిగా హనీ కలిపేసుకొని కొద్దిగా మంచిగా పేస్ట్ లాగా చేసుకొని బాడీ అంతా పెట్టి స్నానం చేయండి, స్కిన్ చాలా గ్లో వస్తుందని చెప్పాం. ఎందుకంటే దాంట్లో ఉన్న కంటెంట్స్ ఇప్పుడు చెప్పినట్టు మోర్ న్యూట్రిషన్ కాబట్టి ఇంటేక్ తీసుకోవడం వల్ల కంటి సమస్యలు పోతాయి, హెయిర్ సమస్యలు పోతాయి, బరువు తగ్గుతాం, స్కిన్ చాలా గ్లో వస్తుంది, హార్ట్కి చాలా మంచిది, గట్కి చాలా మంచిది. దాన్ని మనం స్కిన్కి ఎక్స్టర్నల్ అప్లై చేసుకోవడం వల్ల చాలా, ఇప్పుడు మనం ఎక్కడన్నా సరే బీచెస్కి వెళ్ళాము, లేదంటే ఏదైనా వేరే సమ్ విలేజెస్కి వెళ్ళాము, ఎక్కడైనా వెళ్ళాము అనుకోండి, మ్యాక్సిమం తొందరగా ట్యాన్ అవుతాం మనం అనుకుంటాం. యాక్చువల్లీ ఆ ట్యానింగ్ ఏం కాదు, అది మ్యాక్సిమం మనం ఎండకు తిరుగుతూ ఉంటాం కాబట్టి
ఎక్కువ అలుపు వస్తుంది కాబట్టి అలుస్తాం కాబట్టి మనము ఆ ట్యాన్ పట్టినట్టు వస్తుంది. అలాంటప్పుడు మనము మంచి క్యారెట్ని మిక్సీ పట్టేసి బాడీ అంతా పెట్టి స్నానం చేయండి, చాలా స్కిన్ గ్లో వస్తుంది మనకి. కాబట్టి అండ్ కంటి సమస్యలు కూడా చాలా మంచిది, అండ్ డైజెషన్కి చాలా చాలా మంచిది. డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది. మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, గ్యాస్ట్రైటిస్ ఉంది. చాలామంది క్యారెట్లు పచ్చి క్యారెట్లు తినేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే స్ట్రక్ అయిపోవడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అధికంగా అనిపిస్తూ ఉంటుంది. యాక్చువల్లీ చెప్పాలంటే క్యారెట్ ఇలా తీసుకుంటే మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావు. క్యారెట్ని స్మూత్ పేస్ట్ చేసేసుకోండి, లేదంటే క్యారెట్ని ఉడకబెట్టేసేయండి, నీళ్ళలో వేసి ఉడకబెట్టేసేయండి, బాగా స్మాష్ చేసేసేయండి. స్మాష్ చేసిన దాన్ని మన సూప్ లాగా చేసుకుందామండి, క్యారెట్ సూప్. అసలు క్యారెట్లో మనం ఎన్ని రకాలుగా యూజ్ చేయొచ్చండి. మనం లంచ్ చేయడానికి ముందు హెవీగా లంచ్ చేస్తాం కాబట్టి మేబీ అది డైజెషన్ అవ్వాలనుకోండి చాలా టైం పడుతుంది. ఈజీగా డైజెషన్ అవ్వడానికి మనకి ఏం చేస్తాం, కీరా ముక్కలు, క్యారెట్, బీట్రూట్ని సలాడ్ లాగా చేసుకొని తీసుకుంటాం. ఆ క్యారెట్ సలాడ్ లాగా తీసుకోవడం వల్ల ఒక లేయర్ ఆఫ్ ద స్టమక్ అంతా కూల్గా నార్మల్గా ఉంటుంది. అప్పుడు మనం లంచ్ చేయడం వల్ల ఈజీ డైజెషన్ అవుతుంది. అది క్యారెట్ బెనిఫిట్, ఎందుకంటే దాంట్లో న్యూట్రిషన్ చూసాం కదా ఎంత ఉందో. సో అలా క్యారెట్ని సలాడ్ లాగా తీసుకోవచ్చు. చాలామంది పిల్లలకి మనం క్యారెట్ హల్వా చేస్తాం కదా, అది కూడా చాలా మంచిది. అట్లీస్ట్ ఈ రకంగానే పిల్లలు తింటారు కదా అని క్యారెట్ హల్వా చేస్తుంటాం మనం. క్యారెట్ని బాగా తురిమేసి కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసి, కొద్దిగా బెల్లం పౌడర్ వేసి, కొన్ని పంకిన్ సీడ్స్ వేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. పంకిన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ని మిక్సీ పట్టేసి అది కూడా వేసేసుకొని మంచిగా గ్రైండ్ చేసేసి కొద్దిగా స్టీమ్ పెట్టేసేయండి. స్టీమ్ పెట్టిన తర్వాత మంచిగా హల్వాలాగా తింటే అసలు ఏమీ లేదు. కొద్దిగా వేసుకుంటే కొద్దిగా బటర్ వేసి, జీడిపప్పులు అవన్నీ వేసేసుకొని కొద్దిగా యూజ్ చేసేసి ఆ క్యారెట్ హల్వాలు తీసుకోండి. చెప్తుంటే చూస్తారా నూరు ఊరినట్టుంది, అంత బాగుంటుంది క్యారెట్ హల్వా. క్యారెట్ హల్వాని మనం ఏం చేస్తాము, అంత పాలేసి అవన్నీ అవసరం. వెజిటబుల్ ఏదైతే క్యారెట్ని బాగా చాప్ చేసేసి, బెల్లం కొద్దిగా వేసేసి, ఇలాచీ కొద్దిగా వేసేసి, కొద్దిగా మంచిగా స్టీమ్ పెట్టేసాం అనుకోండి, బాగా కొద్దిగా దాంట్లో ఉన్న వాటర్ వల్ల స్మూత్ అయిపోతుంది. దాంట్లో కొద్దిగా పంకిన్, వాటర్ మెలన్, ఫ్లాక్స్ సీడ్స్, పూల్ మకానా ఏదో ఒక నట్స్ వేసేసుకొని మంచిగా కలిపేసుకొని, కొద్దిగా బటర్ వేసి లైట్గా అందులో నట్స్ అన్నీ వేసేసుకొని ఆ నట్స్ ఇందులో కలిపేసుకుంటే ఇంకా టేస్ట్ అల్టిమేట్ ఉంటుంది. పిల్లలకి అట్లీస్ట్ ఏదో రకంగానే ఇవ్వాలి మనం క్యారెట్ని. సలాడ్ లాగా తింటే ఇంకా అద్భుతం. దాన్ని వెళ్ళిపోయి అట్లా అస్సలు దేంట్లో కూరల్లో మా పిల్లలు క్యారెట్ చూసిన వెంటనే ఇష్టపడట్లేదంటే ఈ రకంగా వండండి. ఇంకా క్యారెట్ని మనం రకరకాల, ఇప్పుడు క్యారెట్ రైస్ వండమంటుంటాను చాలామందికి. క్యారెట్ని మిక్సీ పట్టేసి, ఆ మిక్సీ పట్టేసిన తర్వాత ఆ పిప్పంతా ఆ జ్యూస్ లాగా ఉంటుంది కదా, దాంట్లో ఈ రైస్ వేసేసి మూత పెట్టేస్తే స్టీమ్ అయిపోయి రైస్ ఎంత క్యారెట్ రైస్ అంటే అంత కట్ చేసేస్తూ ఉంటారు. అట్లాగా 4-5 క్యారెట్లు మిక్సీ పట్టేసి నీళ్ళు వేసి, ఆ నీళ్ళల్లో రైస్ వేసేసి కొద్దిగా లైట్గా కొద్దిగా వేసుకునే వాళ్ళు సాల్ట్ వేసుకుంటారు, లేకపోతే లేదు, మూత పెట్టేస్తే రైస్ అలా ఉడికిపోద్దా, అలా క్యారెట్ రైస్. లేదంటే క్యారెట్తో చేసిన క్యారెట్ని బాగా మిక్సీ పట్టేసి ఆ చాప్ చేసిన దాన్ని ఇడ్లీ బ్యాటర్స్లో కలిపేసి ఇడ్లీ చేసేసేయండి, దోశ బ్యాటర్స్లో దోశ చేసేసుకోండి. క్యారెట్ చట్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా చెప్పండి మేడం ఎన్ని చెప్తారంటే, డెఫినెట్గా మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు. క్యారెట్స్ రెసిపీస్ అని కొట్టండి, రకరకాలు వస్తాయి. కానీ అది వండే విధానంలో మనం ఏం వాడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. క్యారెట్ని రకరకాలుగా ఉడకబెట్టి దాన్ని, లేదంటే కొద్దిగా ఆయిల్ వేసి ఫుల్గా ఫ్రై చేసేస్తూ ఉంటారు. అలా కాదు, స్టీమ్ చేసుకోండి క్యారెట్ ఎప్పుడైనా సరే. పచ్చిగా తింటే చాలా మంచిది, ఒకవేళ కొన్ని కేసెస్లో పచ్చిగా తినద్దు అంటుంటాం. అలాంటప్పుడు స్టీమ్ చేసుకొని దీన్ని రకంగా తీసుకుంటే ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి. క్యారెట్ ఇడ్లీ, క్యారెట్ దోశ, క్యారెట్తో హల్వా చేసుకోవచ్చు, క్యారెట్ సాంబార్లో వేస్తూ ఉంటాం, క్యారెట్ రసం చేయొచ్చు. క్యారెట్ రసం కూడా అద్భుతంగా ఉంటుంది. సో ఇన్ని రకాలు ఉన్నాయి. లేదంటే చాలామంది పిల్లలు స్నాక్స్ అవి ఇవి తింటారు కదా, క్యారెట్ పల్పులో కొద్దిగా మనం రాగి పిండి వేసేసి కొద్దిగా జొన్నపిండి కలిపేసుకొని కుకీస్ చేయొచ్చు, చిన్న చిన్న బిస్కెట్స్ లాగా కుకీస్ చేయొచ్చు. రాగి పిండి, జొన్నపిండి, క్యారెట్ పల్పు వేసేసుకొని కొద్దిగా వేస్తే బ్రౌన్ షుగర్ వేసేసి, ఇలాచీ పౌడర్ వేసేసుకొని సో కలిపేసుకొని మంచిగా కుకీస్ చేయొచ్చు. చాలా అద్భుతంగా ఉంటాయి అవి కూడా. ఎన్ని రకాలుగా వండుకోవచ్చు క్యారెట్స్ని. సో దాంతోపాటు క్యారెట్స్ తినడం వల్ల చెప్పాను, కంటి సమస్యలు 100% తగ్గుతాయి, డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, హార్ట్ హెల్తీగా ఉంటుంది, బరువు తగ్గుతాము ఒకవేళ అధికంగా ఉంటే, జుట్టు హెల్తీగా ఉంటుంది. ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. సో క్యారెట్ని అద్భుతంగా తినండి, ప్రతిరోజు తినండి క్యారెట్. హెల్తీగా ఉంటాం. సో హెల్తీగా ఉంటాం, యాక్టివ్గా ఉంటాం. సో ఖచ్చితంగా చేయండి, హెల్తీగా ఉండి హ్యాపీగా. నమస్కారం. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. But I really believe మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. You are a doctor for a cause, sir. అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.
And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.